హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మైనింగ్లో కొత్త ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. అది ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి. మనం ముందుగా ప్లే స్టోర్లో ఇంటర్లింక్ అని టైప్ చేస్తే చూడండి, ఈ విధంగా ఇంటర్లింక్ నెట్వర్క్ అని ఓపెన్ అవుతుంది. ఇన్స్టాల్ మీద మనం క్లిక్ చేస్తే ప్లే స్టోర్లో మనకి ఇంటర్లింక్ ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. మెయిన్ ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది క్రిప్టో కమ్యూనిటీలో చాలా ఫాస్ట్గా పాపులర్ అవుతున్న ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ హ్యూమన్ నెట్వర్క్ కాన్సెప్ట్పై స్టార్ట్ అయింది. ఇది లేయర్ 1 బ్లాక్ చైన్ ప్రాజెక్టు. నెక్స్ట్ ఇది బాట్స్ లేకుండా హ్యూమన్ ఐడెంటిటీ మీద వర్క్ అవుతుంది. ఫేస్ వెరిఫికేషన్ మరియు లైవ్లీనెస్ డిటెక్షన్ ఉపయోగించి ప్రతి యూజర్కు ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడెంటిటీ ఇవ్వడం గురించే ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్లో చాలామంది బ్లాక్ చైన్లో ఒక వ్యక్తి అనేక వ్యాలెట్లు సృష్టించగలడు. కానీ ఈ ఇంటర్లింక్లో ఒక మనిషికి ఒక హ్యూమన్ ఐడెంటిటీ మాత్రమే అనే ఆలోచనపై పనిచేస్తుంది. దీనివల్ల ఫేక్ అకౌంట్స్, బాట్స్ లేకుండా మనం తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఓపెన్ ఇంటర్లింక్ యాప్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అలో ఇంటర్లింక్ నెట్వర్క్ టు సెండ్ యూ నోటిఫికేషన్స్ అలో చేస్తున్నాం. చూడండి, ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ కంటిన్యూ. చూడండి, ఇక్కడ మనం సైన్ అప్ మీద క్లిక్ చేస్తాం. సైన్ అప్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ డైస్ వస్తుంది కదా, ఈ డైస్ మీద మనం క్లిక్ చేయొచ్చు. లేదనుకుంటే మీ ఫోన్ నెంబర్దైనా ఇవ్వచ్చు. ఇక్కడ నేను చూడండి, నా ఫోన్ నెంబర్లో ఇస్తున్నాను. 8 డిజిట్స్ వచ్చినంత వరకు ఉంటే అది 879476 చూడండి, ఇది నా ఐడి మాట. లేదనుకోండి, చూడండి, వాళ్ళు మనకు ఐడి నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్నైనా మనం నోట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే క్యాన్సిల్ చేసి అవైలబుల్లో ఉన్నది మన నెంబర్స్ పెట్టుకుంటాం. నెంబర్స్ పెట్టుకుంటే అవి ఏమైనా ఉంటే నా ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నాను, ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఇక్కడ కంటిన్యూ అని కొడుతున్నాను. చూడండి, ఇక్కడ మనకి పాస్కోడ్ అనేది మనమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ పాస్కోడ్ అనేది 2 టైమ్స్ మనకు అడుగుతుంది. 2 టైమ్స్ ఒకటే కోడ్ ఇచ్చి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ ఇక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే చూడండి, ఈ విధంగా మనకు వస్తుంది. సైన్ అప్ విత్ జీమెయిల్ అని. సైన్ అప్ మీద క్లిక్ చేస్తాం. చూడండి, నా మెయిల్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒకదాన్ని క్లిక్ చేసుకుంటున్నాను. మెయిల్ ఐడి చూడండి, సక్సెస్ ఓకే అని వచ్చింది. చూడండి, సేమ్ లాగిన్. ఇక్కడ పాస్ ప్రైజ్
అనేది ఇందులో పెట్టుకున్నాం కదా పాస్కోడ్, దాన్ని పెట్టుకోవాలి. లేకపోతే ఆథెంటికేషన్ ఫింగర్ పెట్టేసాం. చూడండి, కన్ఫర్మ్ పాస్కోడ్ పెట్టాం. ఇప్పుడు మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చామో లాగిన్ది దాన్ని ఓకే చేస్తున్నాం. చూడండి, లాగిన్ విత్ జీమెయిల్. ఓకే. చూడండి, ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ వచ్చింది. ఇక్కడ మనం చూడండి, మైన్ ఐటీఎల్జీ అనేసి వచ్చింది చూసారా. ఈ మైన్ ఐటీఎల్జీ మీద మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మైన్ ఐటీఎల్జీ మీద ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి 10 ఐటీఎల్జీ ఇస్తున్నారు మనకి ఇక్కడ. చూడండి, ఇక్కడ ఉంది మైన్ ఐటీఎల్జీ. ఓకేనా. ఈ మైన్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 10 పాయింట్స్ వస్తాయి. దీనికన్నా ముందు మనం ప్రొఫైల్లో చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం క్లిక్ చేస్తే చూడండి రెఫరల్ అని వస్తుంది. ఈ రెఫరల్ దగ్గర మనం ఇది క్లోజ్ చేసి ఇది మనం ఇక్కడ క్లోజ్ చేస్తే బ్యాక్ వెళ్దాం. ఈ రెఫరల్ మీద మనం చూడండి, యూ నీడ్ టు సబ్మిట్ రెఫరల్ కోడ్. ఫస్ట్ ఇక్కడ రెఫరల్ కోడ్ అనేది ఎంటర్ రెఫరల్ కోడ్. చూడండి, మన ఇక్కడ రెఫరల్ కోడ్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ అవుతాను. చూడండి, ఎంటర్ చేసి మైన్ స్టార్ట్ చేశాను. నాకు ఇప్పుడు 1000 ఐటీఎల్జీ వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు 1000 ఐటీఎల్జీ వచ్చాయి. మీరు కూడా నేను రెఫరల్ కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో. అక్కడ నా కోడ్ని మీరు ఎంటర్ చేస్తే మీకు 1000 ఐటీఎల్జీ టోకెన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, క్లోజ్ చేస్తున్నాం. ఇది క్లోజ్ చేసి బ్యాక్ వెళ్తున్నాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి మైన్ ఐటీఎల్జీ అని ఉంది కదా. ఈ మైన్ ఐటీఎల్జీ మీద మనం ఇప్పుడు క్లిక్ చేస్తాం. మనకి ఇప్పుడు చూడండి 10 ఐటీఎల్జీ వచ్చాయి మనకి. 10 ఐటీఎల్జీ వీటిని మనం మైన్ ఐటీఎల్జీ మీద చూడండి, ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఆ 10 ఐటీఎల్జీ కూడా మనకు రిసీవ్ అవుతాయి. చూడండి ఇక్కడ బాక్స్లో మనకి ఇక్కడ ఉంది. చూడండి, మైనింగ్ ఐటీఎల్జీ సక్సెస్ఫుల్, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ మైండ్ 10 ఐటీఎల్జీ. ఇప్పుడు మనం డన్ మీద క్లిక్ చేస్తాం. ఇలాగా మనకి ఎవ్రీ 4 అవర్స్ మనకి ఇక్కడ మైనింగ్ అవుతుంది. ఎవ్రీ 4 అవర్స్కి మనకి మైనింగ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనం ఇప్పుడు కేవైసీ కూడా, ఫేస్ వెరిఫికేషన్ కూడా మనం చేసుకోవాలి. అది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్.
ఫెయిల్ అని వచ్చింది. మళ్ళీ వెరిఫికేషన్ అడుగుతుంది.